హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి శ్రీనివాస్ ను విచారించారు. అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్ BYD కారును పోలీసులు సీజ్ చేశారు. 41A నోటీసులు ఇచ్చి అవసరమైతే మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. రాంగ్ రూట్లో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన కేసులో బెల్లంకొండ శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఈ మేరకు గురువారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అక్కడే ఆయన్ను పోలీసులు అయితే విచారించారు. బెల్లంకొండ శ్రీనివాస్కు కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నామని తెలిసి కూడా ఎందుకు రాంగ్ రూట్లో ప్రయాణించారు, దీంతో పాటుగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై ఎందుకు దురుసుగా ప్రవర్తించారని కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. ఆ సమయంలో BYD కారులో వెళ్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల పట్ల కొంత దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక కామన్ మ్యాన్ అయితే ఆ సన్నివేశాన్ని అంతా కూడా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్గా మారింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న నరేష్ ఫిర్యాదుతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయాణించిన BYD కారుని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 41A నోటీసులు కూడా జారీ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా తమకు దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే నోటీసులు అందజేశారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ కేసు ఎప్పుడు విచారణకు పిలిచినా ఖచ్చితంగా హాజరయ్యి తమకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కూడా పోలీసులు అయితే చెప్పారు. బాధ్యత గల పౌరుడై ఉండి అలాగే సినిమా హీరో అయ్యిండు కూడా ఎందుకు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు, అలాగే రాంగ్ రూటు తెలిసి కూడా ఎందుకు రాంగ్ రూట్లోకి ప్రయాణించాల్సి వచ్చిందని కూడా పోలీసులు అయితే కొన్ని ప్రశ్నలు సంధించారు. మే 13వ తారీఖున బెల్లంకొండ శ్రీనివాస్ తన నివాసానికి వెళ్లే ప్రయత్నంలో జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 45 మీదుగా జర్నలిస్ట్ కాలనీలో తన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే మధ్యాహ్నం రాంగ్ రూట్ నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కూడా అతన్ని ఆపి ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తున్నామని ప్రశ్నించగా అప్పుడే బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఆ ట్రాఫిక్ పోలీస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ అయితే దీని మీద ఎలాంటి స్పందన అయితే స్పందించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ BYD కారుని ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కెమెరామెన్ శ్రీనాథ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి.